దేవుడే వాగ్దానం చేశాడు. మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు మనకు ఉన్నాయి. ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరులోనికి ఎప్పుడు వస్తుందంటే దేవుని మీద మనం ఆనుకునే కొలిది, దేవుని హత్తుకునే కొలిది, దేవునితో ఎవరిని ఉండవలసినటువంటి ఆ సంబంధము సరి అయిన విధముగా ఉన్నప్పుడు ఒక్కొక్క వాగ్దానము నెరవేరులోనికి రావడం మొదలు పెడుతుంది. ఎవరి దేవునితో ఉండవలసిన సంబంధం అని ఎందుకు చెప్తున్నానో తెలుసా? చాలా మందికి అనిపించవచ్చు, ఎవరి దేవునితో ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడా? అవును, ఎందుకంటే దేవునితో ఉంటేనే నీవు పరిశుద్ధంగా ఉంటావు. ఏం చెప్పండి? దేవుడు స్వార్థపరుడు కాడండి. ఇప్పుడు ఎవరి రెండు రకములైన జీవితం ఉంటుంది. ఒకటి దేవునికి దగ్గరగా ఉండాలి, లేదంటే దేవునికి దూరంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు దేవుని లాగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. అంటే ఏంటి? పరిశుద్ధ జీవితం కలిగి ఉంటారు. దేవునితో సహవాసం కలిగిన వాళ్ళు పరిశుద్ధ జీవితం కలిగి ఉంటారు. ఎవరికి మొన్న బుధవారం నాడు మంగళవారం నాడు వాక్యం వింటున్నారు. మధ్యాహ్నం పూట ఒక ప్రసంగం, మంచి దైవజనుడు ప్రసంగిస్తుంటే నేను వాక్యం వింటూ వచ్చాను. ఏమిటి ఆ దైవజనుడు ఏమన్నాడో తెలుసా? ఈ కాలంలో ఈనాటి సంఘాలలో ఆయనకి 70 సంవత్సరాల పైన ఉంటుంది. ఈనాటి సంఘాలలో భక్తి అందరికీ ఉంది. ఏం చెప్పండి? భక్తి అందరికీ ఉంది. ప్రార్థన అందరూ చేస్తున్నారు, భక్తి చేస్తున్నారు. భక్తి ఉండడం వల్లనే ప్రార్థనలు చేస్తున్నారు, భక్తి ఉండడం వల్లనే చర్చకు వస్తున్నారు, భక్తి ఉండడం వల్లనే కానుకలు ఇస్తున్నారు, భక్తి ఉండడం వల్లనే ఉపవాసం ఉంటున్నారు, అన్ని చేస్తున్నారు. భక్తి అందరికీ ఉంది. కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? దేవుడు ఏం చెప్పాడో తెలుసా? భక్తి పరులు దేవుని దర్శించేదారు అని దేవుడు చెప్పలేదు. పరిశుద్ధులైన వాళ్ళు దేవుడిని దర్శించేదారు అని దేవుడు చెప్పాడు. ఏం చెప్పండి? నీ భక్తి నిన్ను పరిశుద్ధ జీవితంలోనికి నడిపించాలంట. నీవు చేసేటువంటి భక్తి దేవుని సహవాసంలోనికి నిన్ను నడిపించే కొలది, దేవునితో నీవు సహవాసం చేసే కొలది, దేవునిలాగా ఆయన ఎలాగైతే పరిశుద్ధిలో నీవు కూడా పరిశుద్ధంగా రోజుకి మన గుణ లక్షణాల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో క్రీస్తుకు పోలిన వారముగా పరిశుద్ధ జీవితంలోనికి మనం నడిపించబడతాం.